పెద్దలు దాసరి మనోహర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పుట్ట మధు గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, ఈరోజు రాష్ట్రంలో తిరిగి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఈ మాటకు మనం దాదాపుగా ఒక 10 సంవత్సరాల దూరం ఉన్నాం. తిరిగి ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉన్నది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం ఉన్నప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఆ పరిస్థితులు ఇలా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఏవైతే రైతును ప్రోత్సహించడం కోసం, వ్యవసాయాన్ని గొప్పగా అభివృద్ధి చేయడం కోసం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల ప్రభుత్వం కావాలనే మరి వాటిని అశ్రద్ధ చేయడంతో పాటు, వాటి నామరూపాలు లేకుండా చేయడంతో పాటు, ఇరిగేషన్ వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేయడంతో పాటు ఇవన్నీ కూడా ఇలా మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అప్పులతో కావచ్చు, వివిధ కారణాలతో కావచ్చు, రైతు రుణమాఫీ కాక కావచ్చు, 2 పర్యాయాలుగా రుణమాఫీ చేస్తామని చేయకపోవడం కావచ్చు, అదేవిధంగా 2 పంటలకు రైతు భరోసా ఇవ్వకపోవడం కావచ్చు, మరి రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి 621 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రధానమైనటువంటి పత్రికలు రిపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. మరి రైతుల మరణాల పట్ల ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టుగా కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి ఏదైతే రైతు బీమా కార్యక్రమం అమలు జరుగుతుంది కాబట్టి ఏ రైతు ఏ కారణంతో చనిపోయినా ఒక 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉండడం వల్ల ఆ కుటుంబానికి 5 లక్షల సహకారం అందుతుంది తప్ప, ఈ ప్రభుత్వం నుంచి మాత్రం అసలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఏ జిల్లాలో కానీ ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళను పలకరించడమో, దానికి కారణాలు తెలుసుకోవడమో, తిరిగి కాకుండా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతున్నట్టుగా కలుస్తలేదు. మరి రాష్ట్రంలో ఒకవైపు ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం పోతుంది. మాది రైతు ప్రభుత్వం. ఎక్కడ ఏం చేసిందని రైతు ప్రభుత్వం? ఈ మధ్య రైతు సంబరాలు. మరి ఏం చేసిందని సంబరాలు? ఒదికేమో రైతులు మొర్రో అని మొత్తుకుంటున్నారు. మీరు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానం అమలు కాక ఇక అమలు చేస్తారనే నమ్మకం కూడా కోల్పోతున్నారు. వీటన్నిటికీ మాటలు చెప్పకుండా మీరు చెప్తారు. ఇప్పటికే పదే పదే మేము మా నాయకులందరూ చెప్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పిన తేదీలే, ఒక్క తేదీకైనా కట్టుబడి నిజంగా మీరు అన్నటువంటి మీ 6 గ్యారంటీలలో రైతులకు సంబంధించినటువంటి విషయంలో అది రుణమాఫీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు. రైతు భరోసాలో మీరు చెప్పినటువంటి విధంగా ఇంకా మీరు గొప్పగా చెప్పినారు, కౌలు రైతులకు ఇస్తాం, రైతు కూలీలు కూడా 12,000 ఇస్తాం. మరి ఇప్పటి వరకు రైతులు ఎదురు చూస్తున్నారు. కోతలు పూర్తి అయినాయి, మళ్ళీ దుక్కులు దున్నేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు మళ్ళీ దుక్కి దున్నేటువంటి సమయానికి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు మరి అమలు చేసినటువంటిది గతంలో మనం చూసినాం. మరి ఈ ప్రభుత్వంలో మాత్రం ఇంకా ఆశలు పెడుతున్నారు.
రేపు ఇస్తాం, మాపిస్తాం, లేదంటే ఈ పండగకి ఇస్తాం, సంక్రాంతికి ఇస్తాం. తర్వాత చిత్రమైన విషయం ఏంటంటే అసలు రైతు బందే అవసరం లేదు, రైతు భరోసానే అవసరం లేదు, రైతులకు 500 బోనస్ అయితేనే బాగుంటుందా అని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి మొన్న రైతు సంబరాలలో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడిండు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే మీరు రైతు భరోసాకు ఎగనామం పెడుతారా అని ఆలోచిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రకంగా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ఇవ్వకుండానే రైతులకు ఆల్రెడీ తెలిసింది మీరు ఇవ్వరు అని, ఇక మీరు నిర్ణయానికి వచ్చిండ్రు అనేది దీన్ని బట్టి తెలుస్తున్నది. తర్వాత మీరు ఎంత దారుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు రైతు భరోసా మీరు ఏదలుచుకుంటే నిజంగా కూడా సంవత్సరానికి 15,000 కోట్లు అవుతాయి. మరి 15,000 కోట్లకు ఎగనామం పెట్టి మీరు ఈ 500 రూపాయలు ఏదైతే ప్రోత్సాహక బోనస్ ఉన్నదో ఇదే బాగున్నదని రైతులు అంటున్నారని చెప్తున్నారు కదా. అంటే రైతులేం అమాయకులు కాదు, తెలియని వాళ్ళు కాదు, మీరు కూడా ఏం అమాయకులు కాదు, మీరు కావాలనే చెప్తున్నారని తెలుస్తున్నది. ఈ సంవత్సరమే మీరు చెప్పిన లెక్కనే చెప్తున్నాం. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికి మేము సన్న వడ్లకు మేము 500 బోనస్ ఇచ్చినాము అని ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చింది ఇప్పటి వరకు 5,19,000 క్వింటళ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చిండ్రు. దీని లెక్క చూస్తే కేవలం ఒక 6 కోట్లకు మించి, 26 కోట్లకు మించి లేదు. 26 కోట్ల రూపాయలు ఇచ్చి 15,000 కోట్ల రూపాయలు ఎగబెడదామనేటువంటి ఒక ప్రణాళిక మాత్రం మీరు సిద్ధం చేసుకున్నట్టే కనబడుతున్నది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, మీరు ఎన్నికల సమయంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్తుంది. రైతుకు ఎకరానికి 500 రూపాయల బోనస్, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్తుంది. మరి ఇలా మళ్ళా దొడ్డు వడ్లకి ఇయ్యం, సన్న వడ్లకే ఇస్తామని మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,53,00,000 మంది మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే మరి మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రైతులకు 500 బోనసు మరి ఏం సమాధానం చెప్తారు? ఇది బోని అనేక రకాల రైతులు ఉన్నారు. ఇలా మామిడి రైతులు ఉన్నారు, పసుపు పండించే రైతులు ఉన్నారు, మొక్కజొన్న పండించే రైతులు ఉన్నారు, కూరగాయలు పండించే రైతులు ఉన్నారు, పత్తి పండించే రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. మిర్చి పండించే రైతులు ఉన్నారు, రకరకాల పంటలు పండించేటువంటి రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం కావాలి? ఈ 5 లక్షల మందికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు 500 రూపాయలు ఇచ్చి మేము రైతు సంబరాలు చేసుకుంటాం, ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా చేస్తున్నామని మీకు మీరే మరి సంబరపడితే ఇది రైతులను ఉద్దేశించి ఏ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాత్రం కనబడతలేదు. అదే కాకుండా పెద్దపల్లి జిల్లాలో 1,55,496 మంది రైతులు ఉన్నారు. మీరు చేసిన రైతు రుణమాఫీ ఎంత అంటే 66,186 మందికి చేసిండ్రు. మరి మిగిలిన రైతులు దాదాపు 95,000 మంది పైచిలుకున్నారు. మీరేమో మొత్తం మందికి ఇచ్చినామని చెప్తున్నారు. మరి 95,000 మంది రైతులకు రేపు స్వయంగా ముఖ్యమంత్రి గారే పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు. ఈ 95,000 మంది రైతులకు ఏం సమాధానం చెప్తారో రేపు వేదిక ద్వారా చెప్పాలి. నిన్నటి మహబూబ్నగర్ మీటింగ్లో మీరు ఏం చెప్పిందంటే ఇంకొక 2 లక్షల మంది ఎవరైతే తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేము ఇస్తున్నాము,
దీంతో దాదాపుగా అందరికి కూడా రుణమాఫీ జరిగిపోయిందని చెప్తున్నారు. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉంటుందా? ఒక్క జిల్లాలనే మరి దాదాపుగా 1,00,000 మంది రైతులకు మీరు రుణమాఫీ ఎగబెట్టి మేము మొత్తం మందికి ఇచ్చినామనంటే ఇంతకంటే ఏముంటుందిగా? కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు లేక, కరెంటు లేక, కాలువలు లేక, చెక్ డ్యాములు లేక, చెరువులను మరమ్మతులు చేయక ఇవన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాలలో వ్యవసాయాన్ని పండగలా నడిపించినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇలా సంవత్సరం తిరగక ముందే అస్తవ్యస్తం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మీరు రైతు పండగలు చేసుకోబడుతుంది. మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు రైతులు. ఎవరి కోసం చేస్తున్నారో ఈ పండగ? రైతు పండగ, రైతు సంబరాలు. అదేవిధంగా అనేక విషయాలు ఇవాళ ఎవరు సంతృప్తిగా ఉన్నారు మీ పట్ల? ఏ ఒక్క వర్గం అన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గం అన్నా సంతృప్తిగా ఉన్నారా? ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేరు మీ ప్రభుత్వం పైన, మీ పైన. అంటే అందరినీ మోసం చేసినట్టుగా తెలుస్తున్నది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలోనే దాదాపు అన్ని వర్గాలు ఉన్నారు. మహిళలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వంగా 1 సంవత్సరంలోనే రిజిస్టర్ అయి ఉన్నటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ సందర్భంగా కరాఖండిగా ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. మరి మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదో మాకు తెలుస్తలేదు. మీ సంబరాలు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని మీ సంబరాలు అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాలలకు సంబంధించినటువంటిది ప్రస్తుతం ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి సబ్జెక్ట్. నిజంగా గురుకుల పాఠశాలలు తెలంగాణ రాకముందు కూడా మొక్కుబడిగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు ఉండే, కానీ వాడిని పట్టించుకున్నటువంటి పాపాన పోలే. అందుకే అనేక సంవత్సరాలు ఎవరైతే ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నారో మరి వాళ్ళు చదువుకు చాలా దూరం ఉన్నారు. లక్షలు, వేలు వెచ్చించి చదువుకునేటువంటి పరిస్థితులలో లేనటువంటి వాళ్ళ కోసమే గురుకుల వ్యవస్థను తీర్చిదిద్ది దాదాపుగా 1100 గురుకుల పాఠశాలను నెలకొల్పి అన్ని వర్గాలకు మంచి విద్యను అందించి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. వాళ్ళు విదేశాల్లో చదువుకోవడం కోసం కూడా ప్రోత్సాహకాన్ని, విదేశీ విద్య కోసం కూడా 20 లక్షల రూపాయల ప్రోత్సాహం ఇచ్చి మరి వాళ్ళను ఎంకరేజ్ చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో మరి గురుకుల పాఠశాలల్లో అన్ని రకాల యాక్టివిటీస్ను కూడా ఆ రోజు డబ్బులు ఖర్చు లెక్క చేయకుండా ఒక విద్యార్థి పైన 1,20,000 రూపాయల ఖర్చు చేసి గురుకుల వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. మరి ఈరోజు మీ కోపం ఉంటే గత ప్రభుత్వం మీద కోపం ఉంటే ఉండవచ్చు. ఈయన చదువుకున్నటువంటి పిల్లలు ఎవరు? చదువుకునే పిల్లలందరూ కూడా పేద పిల్లలు, ఎస్సీల పిల్లలు, బీసీల పిల్లలు, మైనారిటీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క పిల్లలను చదువుకోవడం కోసం అవకాశం కల్పిస్తే దీన్ని నిర్వీర్యం చేసిండ్రు. మరి ఇలా సరైనటువంటి భోజన సౌకర్యం లేదు, పురుగులన్నం పెడుతున్నారని పిల్లలు మొర్రాన్ని మొత్తుకుంటున్నారు, ఎలుకలు పడుతున్నాయని, బల్లులు పడుతున్నాయని, అదేవిధంగా పాములు తిరుగుతున్నాయని, పారిశుద్ధ్యం లేదని ఇప్పటి వరకే దాదాపుగా 50 మంది పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారు. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడంతో పాటు తిరిగి విద్యార్థులపైన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థులట బయటికి పోయి బయట ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు. ఏ ఒక్క దగ్గర ఏ ఒక్క విద్యార్థికో వస్తే దాన్ని మీరు అన్న మాటలు మనం మాట్లాడవచ్చు.
కానీ రాష్ట్రంలో ఇలా అనేక గురుకుల పాఠశాలలలో అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలలో ఇదే పరిస్థితి. ఈ పురుగులన్నం మేము తినలేం, ఈ అన్నం మేము తినలేం అని ఇవాళ విద్యార్థులు రోడ్లపైకి వస్తున్నారు, వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు మీకు గతంలో మా ప్రభుత్వం ఉన్ననాడు గురుకుల పాఠశాలల్లో ఒక సీట్ కావాలంటే చాలా చాలా డిమాండ్ ఉండే. 4-5 లక్షల అప్లికేషన్స్ వచ్చేటి సీట్ల కోసం. 50-60 వేల మందికి సీట్లు ఇస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా మేము సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ 30%, 40% వేకెంట్ ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలల్లో. మీ తల్లిదండ్రుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది ఈ ప్రభుత్వం. మా పిల్లలు ఏదో గొప్పగా చదువుకుంటారని మేము గురుకుల పాఠశాలకు పంపిస్తే కనీసం బ్రతికేటువంటి పరిస్థితి లేదు. మా పోయి తెలిసి మా పిల్లలను చంపుకుంటామనే ఆలోచనకి అలా ఉన్నటువంటి మరి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనకు వచ్చిండ్రు. అందుకే మీకు పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇంత దారుణమా? మరి దీనిపైన నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. ఇవాళ మాట్లాడుతున్న మంత్రులు, మీరెవరైతే బయట ఫుడ్ తినడం వల్ల ఇట్లా జరుగుతుందని మరి గౌరవనీయులైన మంత్రివర్యులు మాట్లాడుతున్నారు. మీకు తగదు ఇది, మీరు ఇట్లా మాట్లాడకూడదు, మానవత్వం మర్చిపోయి మాట్లాడకూడదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. 9-10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఎందుకు ఇటువంటి సంఘటనలు జరగలేదు? ఎందుకు భోజనం వికటించలేదు? ఎందుకు హాస్పిటల్ల పాలు పిల్లలు కాలేదు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోలేదు? ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోలేదు? ఎందుకు రోడ్ల మీదకి పిల్లలు రాలేదు? ఏమన్నంటే దీని వెనుక రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడతారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ప్రవీణ్ కుమార్ గారి మీద ఆరోపణ చేస్తారు. నిజంగా కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ పేద వర్గాల కోసం ఈ గురుకుల వ్యవస్థను చాలా గొప్పగా మరి చేయాలనేటువంటి సంకల్పంతో, పట్టుదలతోటి కేసీఆర్ గారి యొక్క మరి వారి ప్రణాళికాబద్ధంగా వారి యొక్క ప్రణాళికతో వారిని కొన్ని విషయాల పట్ల ఒప్పించి మెప్పించి ఈ వ్యవస్థను కాపాడి ఇంక గొప్పగా చేసినటువంటి వాళ్ళను పట్టుకొని మీరు ఆరోపణలు చేయడం ఇంతకంటే ఘోరం ఉంటుందా? అంటే మీ ఉద్దేశం ఒకటే కదా, గురుకుల పాఠశాలలు దేశంలోనే మంచి ప్రఖ్యాతి పొందినటువంటి గురుకుల పాఠశాల తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్వహణ ఎక్కడ బాగా జరుగుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బాగా జరుగుతుంది అంటేనే కదా దేశమంతా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిపోయిన రోజులు మనం మర్చిపోలేం. ఆ వ్యవస్థను సర్వనాశనం చేయాలనేదే కదా మీ పట్టుదల పట్టింపు. కేసీఆర్ గారి మూలాలను లేకుండా చేస్తాం అంటే గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా లేకుండా చేస్తాం. కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి, ఈ గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా పేద పిల్లలు, ఎస్సీల పిల్లలు, బీసీల పిల్లలు, మైనారిటీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, పేద వర్గాల పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును మీరు మరి సర్వనాశనం చేస్తున్నారు. ఇంతకంటే మహాపాతకం ఇంకొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ మేము గురుకుల బాట పట్టిండ్రు మా విద్యార్థి సంఘం తరఫున. ఏం తప్పేముంది? మీకు చిత్తశుద్ధి ఉంటే గురుకుల పాఠశాల వ్యవస్థను ఇప్పటికైనా అసలు విద్యా శాఖకు ఒక మంత్రి కూడా లేరు ఇప్పటి వరకు. ఒక సమీక్ష లేదు. చనిపోయినటువంటి విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారో కూడా మీరు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, కానీ అసలు ఎందుకు చనిపోతున్నారు, దీని కారణాలు ఏంటి, దీన్ని సరిచేద్దాము అనే అటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. తిరిగి ఇలా గురుకుల బాట తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిద్దాం, వాటిని బాగు చేసే ప్రయత్నం చేద్దామని ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి బీఆర్ఎస్వి ఏదైతే ముందుకు పోతుందో నాయకులు కావచ్చు, మా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా మాజీ మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి వెళ్తే పోలీసులతో అరెస్టులు చేయించడం, లేదంటే గేట్లకు తాళం వేయడం, అక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు, లేదంటే అధికారులతోటి పిల్లల్ని బెదిరించి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, మాకు భోజనం బాగానే ఉన్నది, మాకు చదువు బాగానే ఉన్నది, మాకు అన్నీ బాగానే ఉన్నాయని మాట్లాడుతున్నారు.
చలికాలం వచ్చింది, ఇప్పటి వరకు వాళ్ళకు రగ్గులు ఇయ్యలే, సౌకర్యాలు సరిగా లేవు. అసలు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటారా? ఇంకో సంవత్సరం ఇట్లనే కంటిన్యూ అయితే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందిగా? అందుకే ఇలా మరి ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి బాటను తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే అధ్యయనం జరగనియండి. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. కమిటీ నివేదిక ప్రభుత్వానికే ఇస్తాం కదా, మీరు తెలుసుకోరు, దాన్ని సరిచేయరు. ఓ ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగినటువంటి పార్టీగా గతంలో ఈ గురుకుల పాఠశాలలను నిర్మాణం చేసినటువంటి ఓ ప్రభుత్వంగా పార్టీగా మాకు ఆ బాధ్యత ఉన్నది, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఇలా గురుకుల బాట తీసుకోవడం జరిగింది. అందుకే మీరు ఈ పోలీసును పెట్టి నిర్బంధాన్ని ప్రయోగించి మరి దీన్ని మేము పోనీయం, ఎక్కడ జరగనీయం అనేది అటువంటిది కూడా చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే అరెస్టులు ఆపివేయాలి. గురుకుల పాఠశాలల యొక్క అధ్యయనం జరగాలి. ఒకవేళ మా ఒత్తిడితోడన్నా కనీసం ప్రభుత్వానికి సోయొచ్చి మీరన్నా ఈ అధ్యయనం చేసి గురుకుల పాఠశాల వ్యవస్థను బాగు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కాబట్టి మాటలు చెప్పడం వేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు చేతలు చేసి ప్రజలకు అందించడం వేరు. కానీ ఇది మాటల ప్రభుత్వమే తప్ప ఎక్కడ చేతల ప్రభుత్వం లాగా మాత్రం కనబడతలేదు. ఇప్పటికే ఒక సంవత్సరంలో మీరు ఘోరంగా విఫలమైన అన్ని రంగాలలో కూడా మరి ఇప్పటికైనా మీరు తేరుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరుతున్నాం. ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసపుచ్చి ఇవాళ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు చూసి ఓటు వేసినందుకు ఇవాళ విచారపడుతూ ఉన్నారు. తర్వాత వారికి ఇవ్వాల్సినటువంటి వాగ్దానాలు చేయకపోవటం, నెరవేర్చకపోవటం మూలాన ప్రజలు చాలా ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మనం. మరి ఇవాళ ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉంది రైతుల విషయంలో. కానీ ఇప్పటివరకు ఆ రైతు వాళ్లకు ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వాల, రుణమాఫీ పూర్తిగా జరగల, అట్లాగే రైతు బీమా సంగతి మర్చిపోయినరు. తర్వాత మొన్న ఒక విషయం చెప్తా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండానే లక్షల టన్నుల ధాన్యం పండించినామని. కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వర్షాకాలము, వర్షపాతం ఉన్నది, చెరువులు కుంటలు ఉన్నవి. మరి అటువంటి సందర్భంలో వర్షాధారంగా వేసినటువంటి పొలాలు కూడా మరి పంటనిచ్చే సందర్భం చూసినాం మనం. మరి ఇవాళ ఏ మాట అయితే మాట్లాడినారో రేపు మరి ఏసంగి పంటలు కూడా ఎన్ని లక్షల టన్నుల ధాన్యం పండిస్తారో అప్పుడు కానీ తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా. అంటే ఏది మాట్లాడినా కూడా దాన్ని చిల్వలు పలవలు చేసి మాట్లాడే సందర్భం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ పెద్దపల్లి జిల్లాకు మరి పెద్దపల్లి నియోజకవర్గానికి కానీ ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు, మరి ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? 2500 ఇస్తామన్నాం, ఆడబిడ్డ స్కూటీలు ఇస్తామన్నాం, తర్వాత కౌలు రైతులకు ఇస్తామన్నాం, తర్వాత రైతు బీమా, రైతు బంధు, ఇవన్నీ కూడా మరి పోస్ట్ పోన్ చేస్తూనే వస్తూ ఉన్నాం. కేవలం రాజకీయ అవసరాల కొరకే ప్రజలకు మాటలు చెప్పి ఇక వస్తుంది అగ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక భ్రమను కల్పించి వాళ్ళ పబ్బం గడుపుకోవటానికే ఇవాళ ఈ ప్రభుత్వం మరి పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. అట్లాగే ఇవాళ రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లాలో మరి పర్యటిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఈ సందర్భంగా మరి అక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తామని చెప్పినారు.
సమన్యాయం ఉంటుంది, సమధర్మం ఉంటుంది అని చెప్పినారు. కానీ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ సమన్యాయం లేదు, సమధర్మం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రజలు మరి వారికి ఉన్న ఇబ్బందులకు, వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి దరఖాస్తు ఇస్తే దరఖాస్తుని ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా మరి రాజకీయ నాయకుల యొక్క అనుమతి తీసుకొని ఇవాళ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకమైనటువంటి పాలన జరిగినప్పుడు ప్రజలకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని చెప్పి మరి వాళ్ళ కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి అక్కడ జరుగుతున్నటువంటి పాలనాపరమైన ఆకృత్యాలను మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒకసారి వాటన్నిటిని విచారణ చేసి అటువంటి పునరావృతం కాకుండా అధికారులకు, నాయకులకు మరి వారికి దిశానిర్దేశాల్సిన అవసరం ఉంది. అట్లాగే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ పెండింగ్ ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మరి మరి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి టెండర్ అయ్యి అగ్రిమెంట్లు అయ్యి మరి అవన్నీ కూడా పనిచేయకుండా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మరి వాటిని కూడా మరి ఈ సందర్భంగా వెంటనే పూర్తి చేసి ఇక జిల్లా అభివృద్ధి కొరకు అట్లాగే నియోజకవర్గ అభివృద్ధి కొరకు మరి ఇచ్చేటువంటి మరి ఏవైతే మరి వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా సకాలంలో జరిగే విధంగా చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరటం జరుగుతూ ఉంది. అట్లాగే ముఖ్యంగా మరి రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ మరి ఆడబిడ్డలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేర్చాలి. వెంటనే అవన్నీ అమలయ్యేటట్టుగా చేయాలి. ఎందుకంటే మరి ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంతోషంగా ఉంటేనే ఆ ప్రభుత్వం అది. ఇవాళ ప్రభుత్వ పరంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు, కానీ ప్రజల పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు సంబరాలు చేసుకుంటే తప్పులేదు, కానీ ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మరి మనమే సంబరాలు చేసుకుంటే అది ఏ విధంగా సంబరాలో ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. అట్లాగే మరి పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఇచ్చినట్టు వాగ్దానాలు అన్నీ కూడా తప్పకుండా నెరవేర్చాలి, వెంటనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాయో రెండు ముచ్చట్లు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపటితో సంవత్సరం రిజల్ట్ వచ్చి కాబోతూ ఉన్నది. అంటే రేపటి ఈ సమయం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టుగా నిర్ధారణ జరిగిపోయింది. రిజల్ట్ వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తున్నారో పెద్దపల్లి జిల్లా ప్రజలకు చెప్పాలి. ఎందుకు తీసుకువస్తున్నారో అక్కడ సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒక మండలం ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలం, 3 ఎమ్మెల్యేలు, ఒక మండలం 4 ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పాలి. రేపు యువ వికాసం పేరు మీద అక్కడ ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఆయన వస్తున్నాడంటే పాపం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ కార్యకర్త కూడా రోడ్డు మీద కనబడేటువంటి పరిస్థితులు లేకుండా అక్కడ సిపి గారు అనేక ఆంక్షలు పెట్టి భయపెట్టించే కార్యక్రమానికి ఇప్పటికే పూనుకున్నారు సిపి గారు. అసలు యువ వికాసం అనేది ఇప్పుడు గుర్తుందా మీకు? అసలు మీ హామీ ఏదన్నా ఒకటి అమలైందా? 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? యువకులు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రని అసలు యువ వికాసం సంబరాలో అసలు మీకు ఏదన్నా అర్థమవుతుందా? మీరు ప్రజలు ఏమనుకుంటారో మీకు వినబడుతున్నాయా, కనబడుతున్నాయా అనేది ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. నవ్వొస్తూ ఉన్నది. మీ మీటింగులను చూస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నారు. నిన్న అక్కడ మేము రైతు రుణమాఫీ చేసినామంటే నిన్న ఒక ఆయన ఆఫీసులకు పోయి లొల్లి పెడుతున్నాను, నాది రుణమాఫీ ఏది అని. ఒక ఆయనేమో బోనస్ వచ్చిందంటే నాకు బోనస్ వచ్చినట్టుగా స్టేట్మెంట్ వచ్చింది, నా బ్యాంకులో పైసలు పడలేదు అంటున్నాడు. అంటే అసహించుకుంటా ఉంటే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ ఉన్నది, సింగరేణి ఉన్నది, అక్కడ అనేక వనరులు ఉన్నాయి. ఆ వనరుల ద్వారా యువకులకు ఏం చేస్తారో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారా మీరు? యువకులకు రేపు ఏమి చేస్తామనేది ఏమైనా ఒక సందేశం ఇచ్చారా పెద్దపల్లి జిల్లా ప్రజలకు, యువకులకు? ఏమి చేయకుండా సంబరాలు చేసుకున్నాడు అంటే అసలు ఏమర్థం? అంటే ప్రజలకు ఏం తెలియదు, మేమేం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఏదైనా అనుకొని అనే ఉద్దేశంలోనే మీరు అలా పెద్దపల్లికి వస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు జవాబు చెప్పాలి.
4,000 భృతి ఇవ్వలేదు అని సంబరాల, 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంకా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు పైసలు ఇస్తామన్నారు. అవి ఇవ్వనందుక ఇప్పటికీ సింగరేణికి సంబంధించినటువంటి అనేక అవకతవకలు, సింగరేణిని ధ్వంసం చేసిర్రు. అసలు సింగరేణి గొప్పగా జరిగేది. సింగరేణి అయితే ఓపెన్ కాస్ట్లో లీడర్లు నెల పాటు లంచాల కోసం అక్కడ స్ట్రైకులు చేస్తూ ఉన్నారు. అసలు సింగరేణిని మొత్తం అస్తవ్యస్తం చేసేసారు. సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణికి కాంగ్రెస్ జెండా పెట్టి నడిపిస్తూ ఉన్నారు. కనుక ఇవాళ పెద్దపల్లి జిల్లాకు ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తున్నారో జవాబు చెప్పాలి, ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకొస్తారో జవాబు చెప్పాలి. యువ వికాసం అమలు కాకముందే ఉత్సవాలు ఏంటో ప్రజలకు సౌవిరమైనటువంటి వివరణ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎట్లయితే మా హరీష్ రావు గారు నిన్న ప్రకటించినారో ఛార్జ్ షీట్ నియోజకవర్గాల వారిగా మా మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన కూడా అనేకం సంవత్సరంలో మా మంత్రి ఎమ్మెల్యే 100కు 100% విఫలమైపోయిండు. మంత్రి పదవి ప్రజల ఓట్లతో మంత్రి పదవి వస్తే ఒక్క పని కూడా చేయలేదు. మేము కూడా ఛార్జ్ షీట్ వేయబోతా ఉన్నాం. ఆ తర్వాత 4 సంవత్సరాలు అక్కడ ప్రజలకు ఏం చేయాలనో అక్కడ ఎమ్మెల్యేకు ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళను ప్రజల ముందు ఉంచుతాము. ఓట్లు వస్తేనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తొస్తారు. ఇది అనాదిగా జరుగుతూ ఉన్నది. అదే ఈసారి కూడా 2023లో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా ప్రజలకు వీళ్ళు జవాబు చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పర్యటనను రైతులు, యువకులు అడ్డుకోవాలి. అసలు ముఖ్యమంత్రి సభలో నిలదీయాలి ముఖ్యమంత్రి గారిని, ఏం చేసినామని. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ధైర్యం, పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఎందుకు ఉండదు ధైర్యం? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సభలో యువకులకు ఏం చేసినో అడగాలి, రైతులకు ఏం చేసినో అడగాలి. అసలు 2,000 పెన్షన్ 4,000 ఇవ్వనందుకు మీరు వస్తున్నారా? ఎందుకు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారిని? గా ముసలోళ్ళకి ఇచ్చే 4,000 ఇవ్వలేదు, 2,000 పెన్షన్ను ఎగ్గొట్టిరు 2 నెలలు. కనుక పెద్దపల్లి ముఖ్యమంత్రి గారు అడుగు అది ఒక చీకటి అడుగుగా, అదొక మోసపూరిత అడుగుగా, అదొక ధ్వంసం అడుగుగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి పర్యటన పెద్దపల్లి జిల్లాకి ఒక మచ్చగా, ఒక చీకటిగా తెలియజేస్తూ ఉన్నా. అట్టి సభను 100కు 100% మేమెవరం రాము. ప్రజలకు ప్రజలుగానే చైతన్యవంతులై ప్రజలకు ప్రజలుగానే మీరే ఆ సభలో నిలదీయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజలు. ధన్యవాదాలు.